నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసూలు బాసిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆర్యవైశ్య సంఘ నాయకులు ఒకలాడ మల్లికార్జున తెలిపారు. ప్రభుత్వమే ఉత్సవాలు నిర్వహిస్తున్నందున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైశ్య సంఘాలు కలిసి రావాలన్నారు. ముందుగా ఏప్రిల్ 16వ తేదీన కనిగిరిలో జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఆర్యవైశ్యులతోటి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు మంత్రులతోటి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు ప్రతి నెల ఒక్కో జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ యొక్క కార్యక్రమాలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని సందర్భంగా ఒకలాడ మల్లికార్జున తెలిపారు. ఆయన మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సోమవారం నిర్వహించిన యొక్క మీడియా సమావేశంలో మల్లికార్జునతో పాటు ఆర్యవైశ్య సంఘ నాయకులు ఎక్కలి కాశీ విశ్వనాథం, తాళ్లపల్లి సత్యనారాయణ, బొంతల సుధీరు, హరీషు, హర్ష, సముద్రాల రమేష్, తడికిమల్ల భాస్కర్ తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలకైతేనేమి అన్ని కులాలకు మతాలకు కూడా ఆయన నాయకుడు. ఈరోజు ఆయన 120వ జయంతి ఈ సంవత్సరం కాబట్టి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నెల ఏర్పాటు చేయమన్నారు. దాంట్లో భాగంగా ఏప్రిల్ 16న కనిగిరిలో ఆయన పుట్టినటువంటి నియోజకవర్గమైనటువంటి పీసీపల్లి మండలం పడమటిపల్లి ఆయన స్వగ్రామం కాబట్టి కనిగిరి నియోజకవర్గంలో ఉంది కాబట్టి కనిగిరి నుంచి ఈ జయంతి మహోత్సవాలు ఈ యొక్క ఉత్సవాలు ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పొట్టి శ్రీరాములు ఈ యొక్క స్మారక కమిటీ రెండు కలిపి కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీంట్లో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి మేము కూడా ఈ పొట్టి శ్రీరాములు గారి ట్రస్ట్ తరఫున జిల్లా కలెక్టర్ గారిని, ఇన్ఛార్జి మంత్రులకు అందరికి కూడా కలిసి ఆహ్వానించడం జరిగింది. మన కనిగిరిలో ఏప్రిల్ 16 బుధవారము 2000 మందితోటి ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి జయంతి మహోత్సవాలు జరగబోతున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అలాగే ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా వాళ్ళు అయితేనేమి, మార్కాపురం పట్టణం వారు అయితేనేమి అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం. అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మనకు క్లియర్గా చెప్పారు, 58 రోజులు ఆయన దీక్ష చేశారు కాబట్టి దానికి గుర్తుగా అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అలాగే 5 ఎకరాల్లో ఆయన పార్కును ఏర్పాటు చేయబోతామని చెప్పి కూడా ఆయన మనకు హామీ ఇచ్చారు. దాని మేరకు వచ్చే ఆయన జయంతి 126వ జయంతి లోపల ఆ కాంస్య విగ్రహము 5 అడుగుల పార్కు రాజధానిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిగా కోరుతా ఉన్నాం. కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు మన తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేసేదానికోసం అసూలు బాసిన పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మార్చి 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అమరావతిలో ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఆయన ఆదేశానుసారంగా ఈరోజు 1 సంవత్సరం పాటు ఇదే శత జయంతి ఉత్సవాల్లాగా జరపాలని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఇది శత వజ్రోత్సవ జయంతి వేడుకలు 125 సంవత్సరాల వేడుకలను ప్రతి జిల్లాలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాలో ఏర్పాటు చేసి రాష్ట్రమంతా ఈ యొక్క శత జయంతి ఉత్సవాలను చేయాలని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. దాని ఆదేశాన్ని మేరంగా మేము మొన్న 4 రోజుల నాడు కలెక్టర్ గారికి, మన మినిస్టర్ గారికి, మన ఎమ్మెల్యేలకు అందరికీ కూడా కలిసి వివరంగా తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా అదేవిధంగా కనిగిరి నియోజకవర్గంలో కనిగిరిలో హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పుట్టి పెరిగింది కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం పడమటిపల్లి గ్రామంలో ఆయన జరిగింది కాబట్టి అందువల్ల మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాలోనే ఏర్పాటు చేసి దాన్ని విజయవంతం చేసేదానికి 2000 మందితోటి మీటింగ్ జరిపి జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ పిలుపునిచ్చాము, అందరినీ ఆహ్వానించాము. ఇది రాష్ట్ర నాయకులు డుండి రాకేష్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, మన కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర గారు, శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు, వారందరి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మన రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు వారి ఆధ్వర్యంలో ఇది జరగడం జరుగుతుంది. కనుక అందరూ ఇది ఒక వైశ్యులకే కాదు
ఆయన పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి ప్రజలందరికీ కూడా ఆదర్శప్రాయుడు కాబట్టి అందరూ ఆహ్వానితులే. అందరూ వచ్చి రేపు కనిగిరిలో బుధవారం 16వ తేదీ జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.